హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను చూపించే డిష్ ఏంటంటే నాటుకోడి బిర్యానీ అండి. ఫ్రెండ్స్, నేను హాఫ్ కిలో నాటుకోడి మాంసాన్ని తీసుకుని శుభ్రంగా వాష్ చేసేసి మీకు చూపిస్తున్నానండి. ఇప్పుడు మన నాటుకోడి బిర్యానీలోకి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, నాటుకోడి బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకుని కుక్కర్ని పెట్టుకోవాలండి. కుక్కర్ని పెట్టుకున్నాక దాంట్లోకి 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న ఈ నాటుకోడి ముక్కల్ని ఇందులోకి వేసేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఇది బాగా ఆయిల్లో వేగాలి. ఫ్రెండ్స్, చూడండి, మనకి చికెన్ కొంచెం కలర్ చేంజ్ అయింది కదండి. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ దాకా పసుపు, 1 స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి. మనకి ముక్క కూడా కొంచెం ఎర్రగా వేగాలండి. అప్పుడు దాకా మనం ఫ్రై చేసుకోవాలి చికెన్ అనేది. కొంచెం ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి, లేకపోతే ముక్క మాడిపోతుంది. ఫ్రెండ్స్, చూడండి, కొంచెం మనకి వాటర్ అనేది వచ్చేసిందండి చికెన్ నుంచి. ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టేసి విజిల్స్ 3 వచ్చే వరకు మనం ఉడికించుకోవాలండి. ఫ్రెండ్స్, 3 విజిల్స్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు మనం విజిల్స్ పక్కన పెట్టేసి బిర్యానీకి మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ఫ్రెండ్స్, మసాలాని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక ప్యాన్ పెట్టేసుకుని దాంట్లోకి ఆయిల్ ఏమి లేకుండా 4 ఎండుమిర్చి వేసుకోవాలండి. ఫ్రెండ్స్, చూడండి, ఎండుమిర్చి కొంచెం వేగిన తర్వాత జీలకర్ర 1 స్పూను, ధనియాలు 1 స్పూను, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, కొంచెం లవంగాలు 5, చెక్క చిన్న ముక్క, యాలకులు 3, 1 స్పూన్ మిరియాలు, అలాగే బిర్యానీ ఆకు వేసుకోవాలండి. ఇవి చక్కగా మనం ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని. ఫ్రెండ్స్, మసాలాలన్నీ చక్కగా వేగిన తర్వాత దీంట్లోకి 1 స్పూన్ గసగసాలు, అలాగే పచ్చి కొబ్బరి చిన్న ముక్క వేసుకోవాలండి. ఇవి వేసుకున్న తర్వాత వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, మసాలాలన్నీ బాగా వేగిపోయాయండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇవి బాగా చల్లారిన తర్వాత వాటర్ వేసుకుని పేస్ట్ లాగా మెత్తగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి.